సంగమ కాలం యొక్క చివరి భాగమునకు వచ్చిన తర్వాత నీరాజనం ఇస్తారు. నీరాజన మంత్ర పుష్పాలు అయిపోయిన తర్వాత లేచి బయటికి వచ్చి అప్పుడు బ్రహ్మయజ్ఞం చెయ్యాలి. బ్రహ్మయజ్ఞం అంటే వేదంలో తను ఏ శాఖలో పుట్టాడో, ఏ వేద భాగాన్ని తాను చదువుకోవాలో ఆ వేద భాగాన్ని తీసి పఠనం చెయ్యాలి. ఆ పఠనం అయిపోయిన తర్వాత అప్పుడు భూతయజ్ఞం చెయ్యాలి. భూతయజ్ఞం అంటే అప్పటికి అన్నం తయారవుతుంది, మహానైవేద్యం పెట్టి అది పట్టుకెళ్ళి జంతువులకి పక్షులకి వాటికి పెట్టి బలి పెట్టడము అంటారు. అక్కడక్కడక్కడక్కడ పెట్టొస్తారు. కుక్క రాలేదండి అని వీధిలో నించోక్కర్లేదు, ఎక్కడొక్కడ పెట్టొస్తే భూతములు వచ్చి తింటాయి. తర్వాత అతిథి యజ్ఞం చెయ్యాలి. అతిథిని పిలిచి ప్రశాంతంగా కూర్చోబెట్టి అయా మెల్లిగా తినండి అని భోజనం పెట్టాలి. ఇందులో స్వాధ్యాయం అయిపోయిన తర్వాత శిష్యుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి పాఠం చెప్పాలి. వేదం నేర్చుకుంటానని వచ్చిన శిష్యుడు ఎవరుంటారో ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి కొంతసేపు పాఠం చెప్పాలి. ఆ తర్వాత 1:12 దాటుతూ ఉండగా అప్పుడు భోజనం. అప్పటి వరకేం ఉండదు. 1:12 దాటిపోయిన తర్వాత భోజనం. ఆ భోజనం చేసేటప్పుడు మళ్ళీ ఎన్నో నియమాలు ఉంటాయి. అన్ని నియమాలతో భోజనం చెయ్యాలి. ఆ భోజనం పూర్తి అయిపోగానే కాసేపు తువ్వాలేసు పడుకుంటానని అనకూడదు. పురాణ పఠనము ఇలా పూర్తి చేసి చేయి కడుక్కుని వెళ్ళి కూర్చోవాలి. కూర్చుని పవిత్రోవా నీళ్లు చల్లుకుని పీఠం పెట్టుకుని ఏ గజేంద్ర మోక్షం, ప్రహ్లాదోపాఖ్యానం, కృష్ణలీలలు, శ్రీరామాయణం ఇలాంటిది పురాణ పఠనం చెయ్యాలి. ఇన్నింటి వరకు 3:36 వరకు చెయ్యాలి. ఇందులో 3:36 దాటిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. స్నానం చేసి అప్పుడు వచ్చిన వాళ్లతో కాసేపు ఈ పురాణము మొదలైనటువంటి విషయం గురించి మాట్లాడాలి. తర్వాత స్నానం చేసి పొద్దున్న మళ్ళీ హోమం ఉంటుంది. ఆ హోమాదులు పూర్తి చేయాలి. మళ్ళీ సాయంకాలం హోమం చేయాలి. ఇంట్లో బ్రహ్మచారి అయినటువంటి కొడుకుంటే ఆ కొడుకు సమిధాదానం చేయాలి సాయంకాలం అగ్నిహోత్రంలోకి. చదువుకునే శిష్యులుంటే వాళ్ళు సమిధాదానం చేయాలి అగ్నిహోత్రంలోకి. అప్పుడు తాను మళ్ళీ 1000 పర్యాయాలు గాయత్రి చేస్తాడు. గాయత్రి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చి ప్రశాంతపడి కాసేపు భజన చేసుకుంటాడు. భజన చేసుకుని, అంటే ఉద్యోగం ఎప్పుడండి అంటే నేను ముందే చెప్పాను, అందుకే ఎప్పుడో సెలవు ఉన్ననాడు ప్రయత్నం చేయండి, లేదా పదవీ విరమణ తర్వాత చెయ్యండి. ఎందుకంటే వేదం చెప్పినట్లుగా బ్రతుకుట అంటే నిజానికి ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో అది ఊహకి కూడా అందనిది. కాబట్టి తపస్సు, ఇది నేను చెప్పింది తపస్సులో కోటో వంతు చెప్తున్నాను. ఇది కోటో వంతు ఇంకా తపస్సులో. దీనికి మనకున్నటువంటి జీవన విధానం సరిపోనంత దూరంగా వెళ్ళిపోయాం మనం వేదానికి. ఇవ్వాల పూర్వం అలాగే జీవించేవారు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అగ్రహారాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కేరళలో వెళ్ళి చూస్తే అగ్రహారాలు మీకు కనపడుతుంది. 2-3 ఎకరాల మధ్యలో ఇల్లు ఉంటుంది. వాళ్ళు 6 నెలలు సెలవు పెట్టేస్తారు. గురువు గారిని ఇంటికి తెచ్చుకుంటారు. ఇంట్లోనే కొంత వరి పండుతుంది, కొంత ఏదో కాయగూరలు పండుతాయి. భార్య వండి పెడుతుంది. వాళ్ళు ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే చేస్తారు. గురువు గారిని పెట్టడం కావు అంటారు దాన్ని. ఆ కావు అని అగ్రహాల కావులని పేరు. అందులో వాళ్ళు ఇలాగే స్వాధ్యాయం అవి చేస్తుంటారు. వేదం చదువుకోవడం అవి మధ్యశిఖా సంప్రదాయం. మనం ఇక్కడ శిఖ పెట్టుకుంటాం, వాళ్ళు ఇక్కడ శిఖ పెట్టుకుంటారు. మధ్యశిఖా సంప్రదాయంతో ఉంటారు. ఆ నంబూద్రి బ్రాహ్మణులు వాళ్ళ యొక్క ఆచార నిష్ఠ అవి చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంత చక్కగా చదువుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇదంతా పూర్తయితే ఆ రోజున తిథి యందు ఏ ప్రత్యేకత లేదని గుర్తు. అందుకని 1:12 తర్వాత అన్నం తిన్నాడు. ఇందులో మళ్ళీ నైమిత్తిక తిథులను ఉంటాయి కొన్ని. నైమిత్తిక తిథి అంటే షష్ఠీ వ్రతం, ఋషిపంచమి వ్రతం, గోకులాష్టమి, అలాగే లేకపోతే శ్రీరామనవమి, గ్రహణం, శ్రాద్ధం, ఎవరో పెద్దవాళ్ళది తదినం పెట్టడం, ఇలాంటివన్నీ వస్తాయి. వస్తే తొందరపడకూడదు. 1:12 అయిపోయిందని. వచ్చిన భోక్తలు వాళ్ళు భోజనం చేసి వెళ్ళేటప్పటికీ 4 అవ్వచ్చు, అప్పుడే భోజనం. ఈలోగా కార్యక్రమం కొంత మారిపోతుంది. నైమిత్తిక తిథిని బట్టి ఆ రోజు పితృదేవతార్చన ఉంటే దాని వైపుకు ఒరిగిపోతుంది కార్యక్రమం. అది ప్రధానం. కాబట్టి అటువైపుకి ప్రాధాన్యత పెంచుతాడు. పెంచి నైమిత్తికం అంతా చేస్తాడు. ఏ నైమిత్తిక తిథి నాడు ఏది చెయ్యాలో అది చేస్తాడు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి. ఆఫీసులో మీరు చాలా బిజీగా ఉన్నారనుకోండి, ఎవరో వచ్చి మిమ్మల్ని కోటేశ్వరారు మీతో ఒకసారి మాట్లాడాలని వచ్చామండి. చాలా ముఖ్యమా? చాలా ముఖ్యం కాదండి, కొంచెం మాట్లాడాలి. అయితే ఓ పని చేయండి, 2 రోజులు పోయాక కనపడండి. ఖాళీ లేదు, చాలా ఒత్తిడిలో ఉన్నాను, అంతే మాట్లాడతాను కదా.
అని నా పని నేను చేసుకోబోతాను, ఇంకా వాళ్ళ గురించి చూడను, వాడే 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతాడు. సరే 2 రోజులు పోయాక ఎప్పుడో పెడదాం లేదు. నాకంత ఒత్తిడిలో ఉంటే వచ్చిన వాళ్ళని పలకరించే అవకాశం నాకు ఉంటుందా? ఉండనప్పుడు నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే పర్యంతము మనసంతా భగవదాభిముఖమైపోతే దాని ఎందుకు కామం ఎలా ప్రవేశిస్తుంది? అసలు లౌకికమైన కోరికలు ఏముంటాయి ఆ మనసుకి? అందుకే ఒక చోట ఒక మహాత్ముడు అన్నాడు, కామం వచ్చింది నా దగ్గరికి, నా హృదయ కవాటాన్ని తట్టింది, నాకు ఖాళీ లేదు తలుపు తెరవడానికి, విసుగెత్తి వెళ్ళిపోయింది పక్కింటికి అన్నాడు. అసలు వాళ్ళకి ఆలోచించడానికి సమయం ఉండదు. అందుకే మీరు పురాణం ఎప్పుడైనా చదివితే మీకు ఒక మాట కనపడుతుంది. వాళ్ళు గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తారు, వివాహం అయిపోతుంది. అయిపోయాక ఆయన తపస్సులో ఉంటాడు, భార్య ఆయనకి సేవ చేస్తుంది. ఆయనకి ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది, అయ్యో పిచ్చిది 10 ఏళ్ల నుంచి ఇలా సేవ చేస్తూనే ఉందిరా మనకి అని గుర్తొచ్చి, నీకేం కావాలంటాడు. ఆవిడంటుంది, నువ్వు ఇంత గొప్ప గొప్ప తపస్సు చేశావు కాబట్టి నాకు గొప్ప భగవద్భక్తి కలిగిన కుమారుడు కావాలంటుంది. అప్పుడు అనుగ్రహిస్తాడు కొడుకుని. అది కూడా యజ్ఞమే వాళ్ళకి. ఆఖరికి సంతానోత్పత్తిని కూడా యజ్ఞంగానే వాళ్ళు భావన చేస్తారు, అంత పవిత్రం. కాబట్టి జీవితం అంతా కూడా భగవన్మయం చేస్తారు. ఎందుకని అంటే ఇదంతా తపస్సు యందు అంతర్భాగము. దేని కొరకు ఇలా అంతర్భాగం చేయడం అంటే, అసలు ముందు ఈ శరీరము అంత శుద్ధిని పొందితే తప్ప, ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ శరీరంలో ఉన్నటువంటి మనసు ఎన్ని తప్పు పనులు చేసేసిందో, ఇప్పుడు దాన్ని కొత్తగా భగవత్ సంబంధమైనటువంటి అద్వైతీ భావన యందు నిలబడడానికి కావలసిన యోగ్యతని సంతరింపచేయాలంటే అంత చిత్తశుద్ధి కొరకు ఈ శరీరాన్ని అంత శుద్ధి చేయవలసి ఉంటుంది. శుద్ధి అంటే అదే పనిగా ఏదో తప్పు చేసింది అంటూ కూర్చోవడం కాదు. మళ్ళీ తీసుకొచ్చి భగవత్ కార్యమునందు మునక వేయిస్తారు. అది ఎడతెరిపి ఉండదు, ఖాళీ ఉండదు. అంత కార్యక్రమం వేదం నిర్ణయం చేస్తుంది. ఈ కాలముల యందు నువ్వు ఈ పనులు చెయ్యాలని. ఆ పనులు చేసుకుంటూ వెడుతుంటాడు. అది చేసుకుంటూ వెళ్ళడం నిత్యకర్మ. మళ్ళీ విశేష క్రతువులు ఆయా తిథుల యందు చేయడం నైమిత్తిక కర్మ. మళ్ళీ ఇందులో నైమిత్తిక తిథులు వచ్చాయనుకోండి, అది అంత చాలా విచిత్రంగా ఉంటుంది, అంత గొప్పగా మారిపోతుంది. అంతవరకు ఎందుకండి, రోజుని బట్టి తిథిని బట్టి మళ్ళీ మార్పు వచ్చేస్తుంటుంది. ఎందుకని అంటే ఆదివారం కానీ పౌర్ణమి కానీ అమావాస్య కానీ వచ్చిందనుకోండి, ఇక పగటిపూట ఏ కారణం చేతనైనా కూడా ఉపవాసమే. ఇక పగటిపూట భోజనం చేయరు, ఏకాదశి పూర్ణోపవాసం, అసలు వంట చేయడం అనే సమస్య ఉండదు. అమావాస్య కానీ పౌర్ణమి కానీ వారంలో ఆదివారం కానీ వస్తే ఈ 3 రోజులు ప్రతి నెల ఏకాదశి విడిచిపెట్టి, 2 పక్షములలో ఉన్న ఏకాదశి విడిచిపెట్టి ఈ 3టి యందు కూడా పగటిపూట ఉపవాసం, రాత్రి భోజనం, లేదా పగటిపూట ఉపవాసం రాత్రి భోజనం. మళ్ళీ దీనికి తిరగబడేది ఎక్కడ అంటే చతుర్దశి చతుర్థి, అష్టమి చతుర్థి, 4వ తిథి చతుర్థి, సవితి అంటాం కదా అది, 8వ తిథి అష్టమి, 4వ తిథి 8వ తిథి వచ్చేటప్పటికి దీనికి వ్యతిరేకంగా చేస్తారు. అంటే రాత్రి భోజనం చేస్తారు, పగలు ఉపవాసం ఉంటారు. నైమిత్తిక కర్మ ఏదో ప్రత్యేకంగా ఋషిపంచం వస్తేనో గోకులాష్టం వస్తేనో శ్రీరామనవమి వస్తేనో అనుకోకండి. వారంలో పక్షంలో తిథుల్లో మార్పు తీసుకొస్తారు ఆహార స్వీకారమునందు. అందుకని ఒకసారి వంట ఉండదు, ఒకసారి పగలు మాత్రమే, ఒకసారి రాత్రి మాత్రమే, అంతే. అలా మార్పు చెందుతుంది. ఆ కాలముల యందు ఇక శరీరం ఏమీ పుచ్చుకోవడానికి వీలుండదు. అనుష్ఠానం మాత్రం అలాగే చేయవలసి ఉంటుంది. అది తపస్సు అంటే. అంటే శరీరమును గూర్చినటువంటి తాపత్రయం ఉండదు. అసలు మీకు ఇంకా నేను విచిత్రమైన విషయం చెప్పాలంటే, అన్నిటికన్నా ఇష్టపడి చేసుకునేది ఏదంటే స్వయం పాకం. తపస్సులో ప్రధానమైన భాగం ఏమిటి అంటే తన వంట తాను వండుకుంటాడు. ఎందుకో తెలుసా? కొంతకాలం వృధా అయిపోదా అండి మీరు నన్ను అడగచ్చు. ఎందుకు స్వయం పాకం చేసుకుంటారు అంటే, స్వయం పాకం చేసుకోవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, స్వయం పాకం చేసుకునేవాడికి ఇంత పెద్ద కార్యక్రమం వాడు చేసుకోవలసి ఉంది కాబట్టి 30 రకాల వంటలు వండుకోడు. ఇంకా అవతల ఆ కార్యం ప్రధానం, వాడికి మనసులో కోరికలు లేవు, అది తిందాం ఇది తిందాం అని. అన్నం పప్పు పడేసుకుంటాడు చాలు, అన్నం పప్పు మజ్జిగ
ఏ పోషకాహారాలు అందుతాయా, ప్రోటీన్లు అందుతాయా, మినరల్స్ అందుతాయా అంటే పూర్వం మరి అలాగే అందేయి. కాబట్టి చాలా తక్కువ వండుకుంటాడు. ఆహార పచనమునందు నియమం ఉంటుంది. ఆహారం ఎలా పడితే అలా మీరు తయారు చేశారనుకోండి, తయారు చేస్తే ఏమిటంటే మనసుకి దోషం వస్తుంది, ఉపాసన యందు నిలబడదు. అందుకని పదార్థమును కానీ అన్నం వండేటప్పుడు కానీ నియమం పాటించవలసి ఉంటుంది. దానికి సంపాదనా దోషము అని ఒకటి ఉంటుంది. తెచ్చిన పదార్థానికి నేనేమీ రూపాయలు అంచంపుచ్చుకోవట్లేదండి అన్నా, 11ంటికి వెళ్ళి ఆఫీస్లో 10ంటికి వచ్చినట్టు సంతకం పెట్టి జీతం తీసుకోవడంలో కూడా దోషం ఉంటుంది. మరి ఓ గంట 10 గంటలకు వెళ్ళకుండా 10 గంటలకు 11ంటికి వెళ్ళి 10 వేసేసావంటే ఓ గంట అనవసరపు జీతం పుచ్చేసుకున్నావా లేదా? దొంగ జీతమేనా అది? నువ్వు పని చేయకుండానే పుచ్చుకున్నావు. పోనీ కనీసం వెళ్ళావా 10ంటికి? 11ంటికి వెళ్ళావు, అటెండెన్స్లో వేసిన టైము 10. 30 రోజులకి 30 గంటలు నీకు జీతం ఉత్తినే పుచ్చుకున్నావంటే 30 గంటలంటే నువ్వు రోజుకి 8 గంటలు పనిచేయాలంటే ఇంచుమించుగా 4 గంటలు. 4 రోజుల జీతం నువ్వు దొంగతనంగా పుచ్చుకున్నట్లు లెక్కలోకి వచ్చింది. మరి అది ఆహార సంపాదన ఎందుకు దోషం రావా? జీతం పెట్టి తెచ్చిన బియ్యంలో. ఉపనిషత్తులో ఒక కథ ఉంది. ఉపనిషత్తులు అంతా చాలా జ్ఞానం గురించి గంభీరంగా ఉంటాయని మీరు అనుకోకూడదు. మధ్య మధ్యలో చాలా అందమైన కథలు ఉంటాయి. ఒకానొకప్పుడు ఒక గురువు ఉండేవారు. ఆయన సన్యాసి, ఆయన మహాజ్ఞాని, చాలా గొప్ప పవిత్రమైన హృదయం ఉన్నవాడు. ఆయన ఒక రాజుకి గురువు. ఒకానొకప్పుడు ఆయన అంతఃపురానికి వెళ్ళాడు, రాజుగారి అంతఃపురానికి వెళ్ళి శిష్యుడిదే కూర్చున్నాడు. ఆయనకి కావలసినటువంటి ధర్మశాస్త్రాన్నంతటినీ వివరణ చేశాడు. ఆయన విన్నాడు ధర్మశాస్త్రం అంతా. చాలా పొద్దయిపోయింది, మధ్యాహ్నం వేళ అయిపోయింది. నేను బయలుదేరతాను అన్నాడు. అంటే శిష్యుడు రాజు అన్నాడు, అయ్యయ్యో ఇంత పొద్దుకిపోయింది, ఇప్పుడు ఇంకా మీరు ఎక్కడికి వెళతారు, ఎక్కడ కందమూలాలు సేకరించుకుంటారు, ఎక్కడ భిక్షాటన చేస్తారు, ఎక్కడ అన్నం తింటారు? అందుకే భిక్షాటన ఇద్దరికి విధింపబడింది. ఒకటి సన్యాసికి విధింపబడింది, 2 బ్రహ్మచారికి విధింపబడింది. ఇద్దరికీ ఒక ప్రయోజనానికి విధింపబడలేదు. అది విచిత్రం. అగ్ని ఆరాధన చెయ్యకూడదు కాబట్టి సన్యాసికి, వినయం రావాలి కాబట్టి బ్రహ్మచారికి. 10 ఏళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అన్నవాడికి వినయం ఉండదు. నేను భిక్షాన్నం తింటాడు కాబట్టి బ్రహ్మచారి వినయం కోసం. సన్యాసి పవిత్రతని నిలబెట్టుకుంటాడు, అగ్ని ఆరాధన చెయ్యడు కాబట్టి, అగ్నిని ముట్టుకోడు కాబట్టి, తన ఆహారం తను పచనం చేసుకోడు కాబట్టి. ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు భిక్ష తీసుకుంటారు? నేను వేరే మీకు శౌచం ఉండేటట్టుగా బ్రాహ్మణుల్ని పెట్టి వంట చేయిస్తాను, మీరు భోజనం చేయండి అన్నాడు. గురువు గారు అన్నారు, సరేలే వాళ్ళకి చేస్తాను. ఏదో పాపం 2:30 అయిపోయింది. ఆయనకు ఒక గదిలోకి తీసుకెళ్లి భోజనం పెట్టారు. ఆయన చేసేసారు భోజనం, పడుకున్నారు. విశ్రాంతి ఏదో ఒక 2 నిమిషాల్లో పడుకున్నారు. ఆ గదిలో ఓ గోడకి ఒక ముత్యాలహారం వేసింది, ఓ మేకుకి తైలించుంది. ఎప్పుడూ లేనిది ఆయనకి ఆ ముత్యాలహారం చూస్తే ఇది నేను తీసేసుకుంటే అనిపించింది. ఆయన చటుక్కునది తీసి తన పంచెల చాపుల్లో చుట్టి లోపల పెట్టేసుకున్నాడు. మహారాజా వారి పరివారం గదిలోకి వచ్చారు. గదిలోకి వచ్చి వాళ్ళు ఇన్వెంటరీ అని ఒకటి ఉంటుంది, ఏ రోజుకు ఆ రోజు పెట్టినవన్నీ ఉన్నాయా చూస్తూ ఉంటారు. చూడండి, మనం ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ రూమ్ తీసుకుని ఖాళీ చేసే ముందు మగ్గు దగ్గర నుంచి చూస్తారు అన్నీ ఉన్నాయో లేవో అని. అలా ఆ విషయంలో ప్రారంధ కర్మతో ఏడిచే వాళ్ళని ఒక్కళ్ళనే నేను చూశాను. పాపం రైల్వే కంపార్ట్మెంట్స్లో, ఏసీ కంపార్ట్మెంట్స్లో ఓ దుప్పటి తగ్గిపోయిందండి నేడుస్తుంటాడు. ఓ దుప్పటి తగ్గిపోవడం ఏమిటా అంటే వాడిని మీరు కలపాలి కానీ వాడు ఎన్ని కథలు చెప్తాడో. అయ్యా ఏం చేయమంటారండి, ఈ రోజుల్లో దుప్పట్లు మేము 2 ఇస్తాం కదండి, బెడ్షీట్ వేసుకుని కప్పుకొమ్మని పలచగా ఉందని మడతెట్టి పట్టుకెళ్ళిపోతున్నారండి, మా జీతం కోసేస్తారండి నేడుస్తాడు వాడు. అందుకని లెక్క చూసుకుంటాడు ప్రతిదీని. అలా లెక్క చూసుకున్నారు రాజసిబ్బంది వచ్చి. ఓ ముత్యాలహారం లేదు గోడ మీద. వెంటనే గదిలోకి ఎవరు వెళ్ళారు, ఎవరు వచ్చారు, అన్నం ఎవరు పెట్టారు, వంట ఎవరు చేశారు, మంచినీళ్ళు ఎవరిచ్చారు, కంచం ఎవరు పెట్టారు, గది ఎవరు తుడిచారు, పేర్లన్నీ తీశారు. అందులో పడుకున్న గురువు గారిని ఒక్కరిని వదిలేశారు. ఎందుకంటే మరి గురువు గారిని అడిగితే బాగుంటుందా, ముత్యాలహారం మీరు తీశారా గురువు గారిని అడుగుతారా? అందులో వదిలేశారు. వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ నించోపెట్టాడు, దెబ్బలు కొట్టాడు. రాజు అడిగాడు, మహాప్రభో మాకేం తెలియదు అన్నాడు. పాపం వాళ్ళు బాధపడ్డారు. ఈయనకి రాత్రి పడుకున్నాడు, నిద్ర పట్టలేదు. ఈ ముత్యాలహారం నేను వేసుకుంటే ఎలా ఉంటుంది, ఎంత బాగుందో అది ఇది అనుకుంటున్నాడు. తెల్లవారేటప్పటికీ కడుపు బరువుగా అనిపించి అతిసారం ప్రారంభమైంది, విరేచనాలు మొదలయ్యాయి. ఆయనకి మెల్లిగా విరేచనాలు విపరీతంగా అయిపోయిన తర్వాత మనసు కుదుటపడింది. అరే నేనేమిట్రా ముత్యాలహారం దొంగిలించాను, నాకెందుకురా ఈ ముత్యాలహారం,
తప్పు కదా, నేను ఇలాంటి పని ఎందుకు చేశానని ఆ ముత్యాలహారం పట్టుకెళ్ళి రాజుకి ఇచ్చేశాడు. మహారాజా, నేనే దొంగతనం చేశాను, నువ్వు నన్ను తప్ప అందరినీ విచారణ చేశావు. ముత్యాలహారం దొంగిలించిన వాడికి ఏ శిక్ష వేస్తావో అంతకన్నా ఎక్కువ శిక్ష నాకు వేయి. గురుస్థానంలో ఉండి దొంగతనం చేశాను కాబట్టి నేను ఎక్కువ శిక్షకి పాత్రున్నన్నాడు. మహారాజు అన్నాడు, ఎవరో దొంగ మీకు ఇది ఇచ్చి మీరు పట్టుకొచ్చి నాకు ఇస్తే ఏమీ అనను కదా అని మిమ్మల్ని ఆశ్రయించాడు. మీరు కరుణా సముద్రులు కనుక నేను ఇచ్చేస్తాను లేరా అని వాడిని రక్షించారు, మీరెందుకు తీస్తారని. కాదు మహారాజా, నేనే దొంగిలించాను అంటే రాజు తెల్లబోయి అన్నాడు, సరే దేనికైనా విచారణ అని ఒకటి ఉంటుందిగా, మీరు అసలు ఎందుకు తీయవలసి వచ్చింది, ఆ బుద్ధి మీకెందుకు పుట్టింది, మేము విచారణ చేయవలసి ఉంటుంది అని విచారణ చేశాడు. చేస్తే అసలు ఈ నగ తీద్దామన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది, ఇస్తేనే పుచ్చుకోని వారు అంత దొంగతనంగా ఎందుకు తీశారు, ఎప్పుడు పుట్టింది ఈ బుద్ధి మీకని అడిగారు. ఆయన కళ్ళు మూసుకొని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి ఆ జ్ఞాపకానికి వచ్చింది. అంతఃపురంలో అన్నం తిన్నాక నాకు ఆ బుద్ధి పుట్టింది, మహారాజా నాకు పెట్టిన అన్నంలో ఏ దోషం ఉందో విచారణ చేయి కదా అని ఆ బియ్యం వండి పెట్టాను, అందుకని నా తప్పే ఉందన్నాడు. ఓహో, దొంగ ఎత్తుకొచ్చినటువంటి దొంగ సొమ్ము ప్రభుత్వపరమైంది, ఆ బియ్యం నాకు వండి పెట్టారు, అందుకే నాకు దొంగ బుద్ధి పుట్టింది మహారాజా. కాబట్టి అన్నం తినడం అన్నది అంత తేలిక విషయం కాదు. ఎక్కడ పడితే అక్కడ అన్నం అందుకు తినరు. ఎక్కడ పడితే అక్కడ అన్నం తినకపోవడానికి కారణం ఏంటంటే ఎవరిని చిన్నబుచ్చాలని కాదు, పాత్ర దోషము, పదార్థ దోషము, సంపాదనా దోషము, దైవమునకు సమర్పించిన ఆహారమా కాదా, పెట్టేటటువంటి వాళ్ళ యొక్క బుద్ధి ఇటువంటిది, ఇన్ని పదార్థం మీద పనిచేస్తాయి. పనిచేసినప్పుడు తిన్న ఆహారంలో 6వ వంతు మనసు అవుతుంది. ఆ మనసుకి ఉండేటటువంటి స్థిరత్వము నశించిపోతుంది. నశించిపోతే భగవంతుని యందు బుద్ధి నిలబడదు. అందుకని స్వయం పాకం చేసుకుంటారు. స్వయం పాకం చేసుకుంటే భగవత్కార్యం అంతుంటే ఊరికే కూరలు పచ్చళ్ళు పులుసులు 30 వండుకుంటాడు ఏంటి, ఏదో అన్నం పప్పు, కొంచెం సమయం ఉంటే కాస్త చారు లేకుండా అన్నం తినకూడదు అని వేదంలో ఒక నియమం ఉంది. చారు చేసుకోవడం మీద వేదంలో ప్రకరణం ఉందండి. చారు ఎలా ఉండాలో, చారు అంత ముఖ్యం. అల్లుడు అందరి బంధువులలోకి గొప్ప బంధువుడు ఎవరో తెలుసా, అల్లుడే. అల్లుడు ఇంటికి వస్తే పులుసు లేని అన్నం పెట్టకూడదు. ఇంట్లో పులుసు వండారు అంటే ఎవరో బంధువులు వచ్చారని గుర్తు. అల్లుడు గారు ఇంటికి వస్తే ఆయన తిన్నా తినకపోయినా పులుసు వండాలి, మర్యాద. అల్లుడు గారు వచ్చారని గుర్తు ఏంటంటే వంటశాలలో పులుసు తయారు చేస్తారు. తను ఈశ్వరారాధన చేస్తాడా, ఆహారం వండుకుంటాడా? పైగా పదార్థాన్ని వండుకునేటప్పుడు పాత్ర పొయ్యి మీద పెట్టేటప్పుడు ఈ కాయగూరలన్నీ తరుక్కుని నీళ్లలో పడేసి కడుక్కుని తీసుకెళ్లి పాత్రలో వేసే పర్యంతము భగవన్నామం చెప్పాలి. భగవన్నామం చెప్తూ వండాలి. పాత్రలో వేశాక కీర్తన చెయ్యాలి, ఈశ్వరుడి మీద పాట పాడుకుంటూ చేయాలి. అప్పుడు జపాలు అవి చేయకూడదు, మాడిపోతాయి. అప్పుడు చక్కగా కీర్తన చేసుకుంటూ ఏదైనా పాట పాడుతూ భగవంతుడి మీద వంట చెయ్యాలి. అది తనకి భగవత్కార్యంలో అంతర్భాగంగా కొనసాగుతుంది. అక్కడ పూజలోంచి లేచి వచ్చాడు, చక్కగా ఇక్కడ కూర్చుని శివో మహేశ్వర శంభో పినాకి శశిశేఖర అంటూ మెల్లిగా శివాష్టోత్తరం చదువుకుంటూ ఆ వంకాయలు తరుక్కుంటాడు. ఇప్పుడు దాని మీద పెట్టాక ఉత్సారాదా తర్వాత మాట అదిగో అల్లదిగో శ్రీహరివాసము అని ఒక కీర్తన పాడుకుంటూ వంకాయలు వేయించుకుంటాడు. భగవన్నామంతో వండుకుంటాడు. అందుకే అన్నరసం అంటారు. అన్నరసం అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా? అన్నమునందు ప్రవేశించిన భగవన్నామరసం, అది సాత్వికాహారం అవుతుంది. ఆ ఆహారము ఎవరు ప్రతిరోజు తింటాడో వాడి యందు విశేషమైన భక్తి ఉంటుంది. వాడు ఎప్పుడైనా పంక్తిలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వాడిని ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. వాడు పంక్తి పవిత్రుడు అంటారు. వాడు కానీ వచ్చి పంక్తిలో కూర్చున్నాడు అనుకోండి, ఆ రోజున ఆ పంక్తిలో ఎంతమంది కలిసి భోజనం చేశారో ఆ పంక్తిలో ఉన్న వాళ్ళందరికీ భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఆయన రోజు అలా తింటాడు. అలా తింటాడు కాబట్టి అలా తిని అలవాటు ఉన్నవాడు పంక్తిని పవిత్రం చేస్తాడు. భోజనం చెయ్యడానికి అంత జాగ్రత్త ఉంది, అంత పద్ధతి ఉంది. నేను కొంచెమే చెప్పాను మీతో, ఎందుకో తెలుసా అండి? పంచేంద్రియములకు ఆహారం ఉంది. మళ్ళీ కంటికి ఆహారం ఏమిటో తెలుసా? చూడడమే. మీరు అలా కూర్చున్నారనుకోండి, ఏమీ చేయక్కర్లేదు, జపం చేయక్కర్లేదు, ధ్యానం చేయక్కర్లేదు, పూజ చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక గదిలో కూర్చోబెట్టి ఒక కుర్చీ వేసి, కారాగారంలో పెడితే ఎందుకంత బాధపడిపోతారు? అదే ఓ కుర్చీ వేసి కూర్చోబెట్టి అలా చూస్తూ కూర్చోండి గోడలవి అన్నారనుకోండి, ఓ 2 గంటలు ఆగి బయటికి పోయి కాసేపు అలా తిరిగితే బాగుంటుందండి.
ఇంట్లో ఉన్నవాడు బాల్కనీలో కెడతాడు, బాల్కనీలో ఉన్నవాడు మేడెక్కుతాడు, మేడెక్కినవాడు కిందకి ఎడతాడు, కిందకి ఎక్కినవాడు లిఫ్ట్ ఎక్కుతాడు, లిఫ్ట్ ఎక్కినవాడు ఇంట్లోకి వస్తాడు, ఇంట్లోకి వెళ్ళినవాడు టీవీ చూస్తాడు. దీనికి అన్నం పప్పు కూర పచ్చడి పులుసు చారు స్వీటు హాటు మార్చి మార్చి తిన్నట్టు ఇది తింటుంది. దీనికి ఆహారం అంది వేదాంతం. దీనికి ఆహారము దృశ్య విషయములు. అది మార్చి మార్చి చూడాలి, చూస్తే తప్ప ఉండలేదు. చెవి ఒకేలా వినపడితే దానికి ఇష్టం ఉండదు. నాకంటే ఎంత ఇష్టమోనండి శాస్త్రీయ సంగీతం అంటాడు. చాలా మంచిది, 3 రోజులు అవే వినండి అని పెట్టారనుకోండి, 2 గంటలు విని అమ్మో ఎందుకండి బాబు ఇంకేమైనా వింటానంటాడు. అన్ని వినలేడిగా. అంతవరకు ఎందుకంటే మహాలఘు దర్శనం అండి మమ్మల్ని తోసేశారండి అంటారు. సుప్రభాతం దగ్గర మొదటి గడప దగ్గర కూర్చోబెట్టి మధ్యాహ్నం మహానైవేద్యానికి కూడా అలా కూర్చోటి పర్వాలేదు అన్నారు అనుకోండి, అబ్బాయి నాకు బయట పని ఉందండి చాలా అనుకోలేదు కదండి ఇలా వస్తారని వచ్చేసారి కూర్చుంటానులేండి ఇంక ఇప్పుడు వద్దంటాడు. కూర్చోలేడు, వింటూ ఉండాలి. దీనికి ఆహారం అన్నీ ఏవో ముట్టుకుంటూ ఉండాలి. దీనికి ఆహారం, నోటికి ఆహారం ఏమిటో తెలుసా? అందుకే సంస్కృతంలో నోటికి ముఖానికి కలిపి ఒకటే పేరు వదనం. నోటికి వేరు పేరు లేదు సంస్కృతంలో. కారణం ఏమిటంటే ఈ నోటిలోకి తినే పదార్థములు ఏ ఉన్నాయో అదే దీనికి ఆహారం. మీరు దీంట్లోకి పెట్టేవి ఏ ఉన్నాయో అదే 6వ వంతు మనసు అవుతుంది. మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఎంత శౌచంగా, ఎంత పవిత్రంగా, ఎంత భగవన్నామని చెప్తూ తీసుకుంటారో అంత సాత్విక మనసు ఏర్పడుతుంది, అంత భగవదనుగ్రహాన్ని పొందగలిగిన మనసు ఏర్పడుతుంది. మీరు ఎంత రజోగుణ తమోగుణ ప్రకోపంతో తింటున్నారో అంత చీకాకుతో కూడుకున్న మనసు ఏర్పడుతుంది. అదే పనిగా సీరియల్ చూస్తూ రోజు అన్నం తింటే ఆ సీరియల్ వచ్చే వేళ నేను అన్నం తినే వేళ అంటాడు ఒక్కొక్కడు. అదే తయారవుతుంది మనసు. నువ్వు అందుకే భగవన్నామం చెప్పేటప్పుడు నియమం చెప్పారు, గోవిందనామము చెప్తూనే భోజనం చేయాలి. ఒక్క గోవిందనామమే, గోవిందనామము చెప్తూ భోజనం చేయాలంటే మాట్లాడకూడదా అండి అంటే మాట్లాడకూడదు. అంటే ఏమంటే మరి నాకు పప్పు కావాలంటే అడగచ్చు, దానికి మాట్లాడచ్చు. ఏమంటే ఇంకొంచెం పప్పు వేయండి అని అడగచ్చు, ఇంకొంచెం కూర వేయండి అని అడగచ్చు, ఇంకా ఇంకా చాలండి అని కూడా చెప్పచ్చు. భోజనమునందు చిత్రహింస అని ఒకటి ఉంటుంది. భోజనం పేరుతో హింస చేస్తారు కొంతమంది. ఏమిటో తెలుసా? వాడు ఇంత పప్పు వేస్తాడు, మీరు ఇలా కలుపుకున్నారనుకోండి మళ్ళీ వేసేస్తాడు. అయ్యా ఎందుకండి నేను తినలేనండి అలా వేయకండి అన్నారనుకోండి, ఇలా పప్పు కలుపుకుంటుంటే కొంచెం నెయ్యి వేసుకుంటారా అని తెచ్చి పోసేస్తాడు. ఇంకా ఇది తింటుంటే కొంచెం మీరు మామిడి పండు ఒకటి తినాలి అని ఇంకోటి తెచ్చి అక్కడ పెడతాడు. మీ పరిస్థితి ఏమవుతుందంటే ఇలా అనడంతో సరిపోతుంది. మీరు అన్నం తింటుంటారు, ఎవరినో తీసుకొస్తారు, మా మేనమామ గారు అబ్బాయి అండి విశాఖపట్నంలో ఉంటాడు, మీకు ఉపన్యాసాలు వింటూ ఉంటాడు, అప్పుడు ఇలా తిరిగి చాలా సంతోషం అండి అంటుండాలి. ఏమిటి నీ భోజనం ఇంకా అక్కడ? అందుకు వెళ్ళకూడదని చెప్పారు. అందుకు వెళ్ళకు, ఎందుకు వచ్చిన అల్లరి? నీకు అలా ఎవడు పెట్టేవాడు ఉంటాడని నమ్మద్దు. అందుకని ఒకటే మాట చెప్పు, అయా మీరు భోజనం పెట్టిన ఫలితం మీ ఖాతాలో వేసేశాను, ఇంకెందుకండి రుణాలు రద్దు చేసేస్తే తిరిగి కడతారేంటి? అలాగే మీరు భోజనం పెట్టిన ఫలితం మీ ఖాతాలో వేసేశా, నేను రాలేనులేండి వద్దు అను, వెళ్ళకు. ఎందుకు లేనిపోని చిత్రహింస? అదొక పెద్ద చిత్రహింస చేస్తారు. భోజనానికని పిలిచి అది భోజనం పెట్టరు, అవతల వాడి మనసు ఖేదపడిపోయేటట్టుగా చేస్తారు. అసలు చాలా చోట్ల స్వానుభవమున చెప్పు చవటలారా అని ఊళ్ళు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటానుగా, ప్రవచనాలకు వెళ్ళినప్పుడు అంత అల్లరిగా ఉంటుంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకపోవడానికి ఉండే ప్రధాన కారణములలో అదొకటి. గోవిందనామం చెప్పుకుంటూ మనసులో గోవింద 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 అంటూ తినాలి. ఎందుకంటే భోజనం చేయడానికి ఒక ప్రక్రియ చెప్పింది శాస్త్రం. బ్రహ్మార్పణం, ముందు ఈశ్వరుడికి అర్పణ చెయ్యాలి. అర్పణ చేసి నీతితో కలిపిన అన్నాన్ని మృగముద్రతో పట్టుకోవాలి. ఇలాగా పట్టుకుని పంటికి తగలకుండా నాలుక మీద పెట్టి మింగాలి 5 మార్లు. వ్యాహృతులు అంటారు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ అంటూను. అది లోపల వైశ్వానరాగ్ని ఉంటుంది, ఈశ్వరుడు ఆయన ఎందు పడుతుంది ఆ హవిస్సు. ఆ హవిస్సు ఆయన ఎందు పడితే యజ్ఞం చేసినట్లు అవుతుంది అక్కడ. అందుకే మా ఇంటికి భోజనానికి రండి అనరు, మా ఇంటికి దేవతార్చనకి రండి అంటారు. ఆయన వచ్చి భోజనం చేసి వెళ్ళాడనుకోండి, మీరు నిశ్శబ్దంగా పెట్టారనుకోండి, అక్కడ యజ్ఞం జరిగింది అని ఫలితం వేస్తారు. ఆ ఇంట ఆ రోజు యజ్ఞం జరిగినట్టే. అందుకని భోజనం చేసేటప్పుడు అంత నియమం ఉంది తప్ప అసలు భోజనం చేసేటప్పుడు మాట్లాడనూకూడదు, మాట్లాడించనూకూడదు. వీడికి అలవాటు అయిపోయిందిరా,
వీడు ఏవో మాట్లాడుకుంటున్నారంటే తద్దోష నివారణార్థం ఏం చేస్తారంటే భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణే గోవిందా గోవింద అంటారు. ఎందుకో తెలుసా? ఒక కారణం, ఇంకా ఏమైనా వేసే ఉన్నాయేమో అని అలా చూస్తూ ఉన్నా బాగుండదు ఒకటి. రెండు, వేసేశారనుకుని వాడు తినేసినా బాగుండదు. ఏమంటే మేము అన్నీ వేసేసాం మీరు తినేయండి అన్నా బాగుండదు. అదేదో పలుపిప్పేసినట్టు ఉంటుంది ఆవుని గేది నూనె. అందుకని పరమ మర్యాదగా అయ్యా మీరు ప్రారంభం చేయొచ్చు అనడానికి భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ అంటే గోవిందా గోవిందా అని మొదలెడతారు. అంటే ఏమిటంటే ఇక గోవిందనామం చెప్పుకుంటూ మౌనంగా భోజనం చేయి అని. కానీ వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే వడ్డించే వాళ్ళలోకైనా భోజన మధ్యకాలే గోవిందనామస్మరణే గోవిందా గోవింద అంటే వాత పులుసులోకి వచ్చావు ఇప్పటికోసారి గోవిందం అనుకోవాలి, మనసులో తినేస్తున్నావు. అప్పుడైనా బుద్ధి వస్తే ఏం చేయాలి? ఊరుకుని గోవిందా 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 అనుకుంటూ పైకి అనక్కర్లేదు, పైకంటూ తినలేరు, లోపల అనుకుంటూ తినాలి. అప్పుడు కూడా అనలేదనుకోండి, కనీసం పంక్తితో అనిపిద్దామని చివర అందరూ కలిపి కలు లేవాలి ఒక్కసారి. అందుకని భోజన పరిసమాప్త కాలే గోవిందనామస్మరణే గోవిందా గోవిందా అంటే అయ్యా అందరూ కలిసి లేవచ్చు ఇప్పుడు. ఎందుకని చూసేవాడు ఇలా విస్తళ్ళన్నీ ఇలా ఎగిరి చూడకూడదు అయిందా లేదా అని. ఎవరైనా కొంచెం మజ్జిగానం తింటున్నవాడు ఉంటే మొహమాటంగా ఉంటుంది. అయిందో లేదో వడ్డించేవాడు అక్కడి నుంచి చూసి అరుస్తాడు. అంటే అందరం లేచిపోవచ్చు అని లేచిపోతారు ఉత్తరాపోసనం బట్టి. భోజనం చేయడం అంటే ఒక యజ్ఞం చేయడం. అలా చెయ్యగలిగితే నిత్యకర్మలో ఓ ముక్క చేసినట్టు. తపస్సులో ఏం చెప్పను తపస్సు అంటే ఇంక నేను నిత్యకర్మలో ఓ ముక్క, చిన్న ముక్క తపస్సు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.